భారతదేశంలో 1950 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఉండవని అప్పటి ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ జారీ చేసి దళిత క్రైస్తవులకు అన్యాయం చేశారని పలువురు దళిత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలో దళిత నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించేలా దళిత నాయకులు అంతా కలిసి ప్రణాళికబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా జిల్లాలోని ఎంపీలను కలుసుకుని అనంతరం ముఖ్యమంత్రిని కలుసుకుని ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి తమ విన్నపాలను ఢిల్లీలో ధ్వనించేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే సంవత్సరం కల్లా ఆగస్టు 10వ తారీఖున జరిగే బ్లాక్ డే ను ఎత్తివేసేలాగా ముందడుగు వేయాలన్నారు. నాయకుల ద్వారా మా యొక్క గళాన్ని వినిపిస్తున్నాం. గత 70 సంవత్సరాలుగా ఈ విషయాన్ని తెలియజేస్తూ నిరసన చేస్తున్నాం. కానీ ఒక్కరు కూడా క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవులకి హోదా ఇవ్వకుండా, వారు పార్లమెంటులో బిల్లు పెట్టకుండా, అసెంబ్లీలో ఆమోదించకుండా చేస్తున్నారు. మేము ఈ యొక్క సమస్యను మన 7వ తారీఖున మా క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, అదేవిధంగా ఎస్ఐ నాయకులు, అనేక యూనియన్లు, క్రైస్తవులు, ఫాదర్లు, సిస్టర్స్ అందరూ కూడా ఒక ర్యాలీగా కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధముగా నాయకులు అయినటువంటి ఎంపీలు, మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం ద్వారా దళిత క్రైస్తవులకు 1950 సంవత్సరం ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే వారి దళిత హోదా రద్దయిపోతుంది. దళితులు సిక్కు మతం, బౌద్ధ మతం ఆచరించినప్పటికీ వారికి దళిత హోదా ఉంటుంది. కేవలం క్రైస్తవ మతం స్వీకరిస్తేనే దళిత హోదాను తొలగిస్తారనేటువంటి ఆర్డర్ను వ్యతిరేకిస్తూ, విచారకరంగా భావిస్తూ అనేక సంవత్సరాలుగా ఈ పోరాటం కొనసాగుతోంది. క్రైస్తవ సంఘాలు భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ చేస్తుంది ఏమిటంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించి దళితులకు మత స్వేచ్ఛను కలిగించి, వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ వారి దళిత హోదా కొనసాగేటట్లుగా ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ అని చెప్పి ఆ రోజు రాష్ట్రపతి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన 1950 అనగానే స్వతంత్రం వచ్చి రిపబ్లిక్ డేగా మన గణతంత్ర రాజ్యంగా ఏర్పడి ఆనాటి నుంచి మరి గణతంత్ర దినోత్సవం. కానీ భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పడింది 1952 నుండి. ఇది మనందరూ కూడా గ్రహించాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రపతి ఆర్డినెన్స్ని మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఎస్సీ ఎంపీలు కానివ్వండి, ఎస్టీ ఎంపీలు కానివ్వండి, మరి ఎస్టీలు మాత్రం క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళు రిజర్వేషన్ కోల్పోవట్లేదు. అదే ఎస్సీలు కనుక క్రైస్తవ మతం తీసుకుంటుంటే వాళ్ళు రిజర్వేషన్ కోల్పోయే పరిస్థితి కల్పించారు ఆనాడు రాష్ట్రపతి ఆర్డర్స్ ద్వారా. దీన్ని మనం తీవ్రంగా ఖండించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా మత స్వేచ్ఛ చెప్తుంది. దానికి మూలం అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మానవులందరూ సమానమనే తెలియజేస్తుంది. అదే ఆర్టికల్ 25 ప్రకారం జీవించే హక్కు కూడా తెలియజేస్తుంది. అంటే భారత రాజ్యాంగంలో ఈ విధమైనటువంటి హక్కులు కల్పించినప్పటికీ కూడా కేవలం ఈ దేశంలో మనువాద ప్రకారం ఏదైతే ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే పెట్టారో ఆ డిస్క్రిమినేషన్ ద్వారా చూపించాలి వీళ్ళందరినీ ఉద్దేశంతో